హాయ్ అండి, ఈరోజు కూడా చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అని అంటే డైప్రోబేట్ ఆర్డి క్రీమ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది వచ్చేసి మెడికేటెడ్ క్రీమ్ అనమాట. ఇందులోని ట్యూబ్ ఈ విధంగా అయితే ఉంటుంది. మనం పర్చేస్ చేస్తే 2 years వరకు గ్యారంటీ అయితే ఉంటుంది. అయితే ఇది ఎందుకు పనిచేస్తుంది అనేది తెలుసుకుందాము. ఎలా నాకు పనిచేస్తుంది అనేది కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే నాకు చిన్న చిన్న స్పాట్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఫేస్ మీద, చిన్న దగ్గర, ఇంకా అలాగే బుగ్గల మీద ఎక్కువగా వచ్చాయి. ఆ తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా స్టార్ట్ అయిపోయాయి. అయితే నేను అనుకున్నాను పిగ్మెంటేషన్ ఏమైనా స్టార్ట్ అయిందేమో, దానివల్ల ఇది అంతా కూడా అని అనుకున్నాను. బట్ మా వారు ఏంటంటే ఇది పిగ్మెంటేషన్లా కనిపించట్లేదు, పిగ్మెంటేషన్ అయితే నీకు ఇంకా డార్క్గా వచ్చేస్తాయి, ఇది అలా లేదు. ఎలా అంటే రెడ్గా అక్కడ ర్యాషెస్ లాగా, ఇంకా అలాగే చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ రావడం అనేది జరిగిందనమాట. ఏమైనా వస్తే క్లియర్గా కనిపిస్తాయి అనమాట. నాకైతే చాలా ఇరిటేటింగ్గా అనిపించేది. అయితే దీన్ని పోగొట్టుకోవడం ఎలా అని నేను సోప్స్ ఏమైనా ట్రై చేద్దామా అని అంటే మా వారు అన్నారు, లేదు అలా కదా, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనే చెప్తారు అంటే నేను డెర్మటాలజిస్ట్ని అయితే కన్సల్ట్ చేశాను. అతను చూడగానే అవి ఏంటో చెప్పేశారండి. అవి సన్ బర్న్స్ అంట. అంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన ఫేస్ వచ్చిన చిన్న చిన్న నల్లటి స్పాట్స్ అనమాట. ఈ స్పాట్స్ ఎర్రగా వస్తాయి, నల్లగా వస్తాయి, ఇలా రకరకాలుగా వస్తాయమ్మా. ఇదేం పిగ్మెంటేషన్ కాదు, నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఒక క్రీమ్ అయితే ఇస్తాను, అది వాడండి, తగ్గిపోతుంది. అప్లికేషన్ ఎలాగో అనేది కూడా చెప్పారు, అది చెప్తాను. అయితే ఇది నేను కొనుక్కొని తెచ్చుకొని ఒక రోజు 2 రోజులు రాశానండి. 3వ రోజుకి అయితే నాకు అసలు అక్కడ ఏం కూడా కనిపించలేదు. అండ్ స్కిన్ కూడా చాలా బాగా అయితే ఉందన్నమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే నైట్ టైము పడుకునే ముందు చక్కగాను క్రీము ఎలా ఉంటుందంటే మనకి ఆయింట్మెంట్ ఉంటుంది కదండి, అదే మాదిరిగానే ఉంటుంది. స్మెల్ కూడా అలాగే వస్తుందన్నమాట. 34 రూపీస్ 30 grams. సరే ఇంకా కొనేసాను కదా అని చెప్పి అప్లై చేసుకున్నాను. చాలా బాగా పనిచేసిందండి. అయితే మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెంగా తీసుకొని ఎక్కడైతే మనకి ఎక్కువగా ఉన్నాయో అక్కడంతా కూడా అప్లై చేసేసేయాలి. అప్లై చేసి అలా వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా ఫేస్ వాష్ అది చేసేసుకోవచ్చు. మనం ఏ క్రీమ్స్ వాడుతున్నామో అవన్నీ కూడా వాడుకోవచ్చు. పౌడర్లు, క్రీమ్లు ఏది వాడుతున్నామో అవన్నీ వాడచ్చు. బట్ ఏంటంటే సన్స్క్రీన్ లోషన్స్, నెక్స్ట్ కొన్ని క్రీమ్స్ ఉంటాయండి. నేను ఇదివరకట్లో మన ఛానల్లో చూపించాను కదా మేకప్ కోసం అని చెప్పేసి, అలాంటి క్రీమ్స్ అయితే వాడకూడదు. ఇది యూస్ చేస్తున్నాను వాళ్ళు. అండ్ ఇది 1 weekకే మంచి రిజల్ట్ వచ్చింది. నేను ఆపేసాను కూడాను. ఆ తర్వాత అయితే నాకు స్పాట్స్ అనేవి లేవు నా ఫేస్ మీద. మీరు అందరూ చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఒక స్పాట్ కూడా రాలేదు. అంత బాగా పనిచేసింది. ఎండలోకి కూడా వెళ్ళకూడదండి. ఇది ఇది రాసుకునేటప్పుడు మనం నైట్ టైం రాసుకుంటాం, కానీ దీని ఎఫెక్ట్ అనేది డే అంతా కూడా ఉంటుంది మనకి, మన స్కిన్ పైన. ఎండలోకి వెళ్ళేటప్పుడు ఏమయ్యేదంటే నాకు మరీ రెడ్గా అయిపోయేవి అనమాట. సో అందుకనే ఎండలోకి వెళ్ళకూడదు. ఆయన కూడా క్లియర్గా చెప్పారు, డాక్టర్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఎండలోకి వెళ్ళకూడదని. బట్ పొరపాటున ఒక రోజు ఎండలోకి వెళ్ళవలసి వచ్చింది. ఆ టైంలోని ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేసరికి రెడ్గా నైట్ అయిపోయాయి. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ నేమ్ నేను టైటిల్లోని ఇంకా అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీ స్కిన్ కలర్ ఏదైతే మీరు కోల్పోయారో అది తిరిగి వచ్చేస్తుంది మీకు మళ్ళీని. నాకైతే అలాగనే జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరికి పడుతుందో పడదో అనేది నాకు తెలియదు, ఎందుకంటే నేను డెర్మటాలజిస్ట్ని కాదు. అండ్ ఒకసారి తక్కువ ప్రైజే కాబట్టి కొనుక్కొని మీరు ప్యాచ్ టెస్ట్ చేయండి, లేదంటే ఎక్కడైనా ఒక చిన్న ఏరియాలో అప్లై చేసుకొని చూడండి. బాగా పనిచేసింది అని అంటే మొత్తం అంతా అప్లై చేయండి, లేదు అని అంటే ఊరుకోండి, ఎందుకంటే నేను డాక్టర్ని కాదు. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే డైప్రోబేట్ ఆర్డి అని చెప్పేసి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఒకసారి వెరిఫై చేసుకొని అప్పుడు పర్చేస్ చేయండి. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.